హాయ్ బ్రో, మీ పేరు? పెయింటింగ్ స్టార్ అంజీ. సో నిన్న ఈవినింగ్ ప్యారడైజ్ టీజర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. అసలు అక్కడ ఉన్నది మొత్తం విప్లవం అని అనిపించింది. ఒకప్పుడు నిజాం నవాబుల మీద ఎంత కొట్లాడిరో అది చూపిస్తారేమో. దొరాల అప్పట్లో ఏంటంటే నిజాం ఒక దగ్గర ఉంటే దొరాల దోపిడీ ఎక్కువ ఉండేది ఆ టైంలో. అలాంటి దొరనే మనం మోహన్ బాబు అని అనుకోవచ్చు. ఆ దొరల దోపిడీని ఎట్లా అరికట్టిండ్రు, అసలు ఈ కాకులు లాంటి జీవితాలు ఎట్లా వెలుగుల్లోకి వెళ్ళినాయి. ఇంకోటి ఆయన ట్యాట్ ఉంటుంది లింజావడక అని చెప్పేసి, అది ఎందుకు వేసిర్రు, అది ఎందుకు వేసుకున్నాడు, ఆ జడలేంది, ఆ జడల వెనకాల ఉన్న స్టోరీ ఏంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా చూడాలి. కానీ ఈ సినిమాలో టైటిల్లో ఇది డైలాగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఈ భూమి మాది అని చెప్పేసి, ఇది అంటే దేశం మనది అని చెప్పేసి డైలాగ్స్ నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మతాలు కులాలు అంటూ కొట్టుకదచ్చేటి ఈ దినాల్లో దేశం గురించి, దేశం ఎవరిది అని చెప్పేసి అని అంటారు చూడు, చాలా బాగా. ఈ భూమి ఎవరిది అని అంటే అది కూడా భూమి, అది అంతా మన హక్కు అని చెప్పేసి తెలియజేసే ఒక మూవీ అని నేను అనుకుంటా ఉన్నా. నాని గారు కొత్తగా ఏంటంటే కొత్తగా కనబడబడుతుంటున్నాడు. ఇంతకు ముందు లవ్ స్టోరీలలో కానీ కొన్ని క్యారెక్టర్లలో చూసినాము, ఇప్పుడు మరీ కొత్తగా చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే వాయిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ వాయిస్ తోటి వస్తుంది, మొత్తం తెలంగాణనే. చాలా అంటే చాలా బాగుంది. ప్యారడైస్ అనే టైటిల్ కూడా దానికి పర్ఫెక్ట్ సెట్ అయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు కూడా ఆయన చాలా రోజుల తర్వాత ఇప్పుడు మూవీ తీస్తున్నాడు. మొన్న మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకుతోటి ఒక మూవీ వచ్చింది, అందుట్లో ఆయన యాటిట్యూడ్ ఏంది, ఆయన స్టామినా అనేది ఏందో ఒక ఓన్లీ వాక్ తోటే చూపించిండు, నడుచుకుంటూనే చూపించిండు. ఈ మూవీలో మాత్రం డైలాగ్ డెలివరీ ఇచ్చిండు, మేరీ ప్యారీ ప్యారడైస్ బాయో అని చెప్పేసి అంటారు కదా. చాలా అంటే చాలా సూపర్ అనిపించింది. గంభీరమైన వాయిస్ తోటి వచ్చిండు. ఇంకోటి ఏంటంటే సంపూర్ణేష్ బాబు గారు ఎర్ర బస్సులో ఎక్కి హైదరాబాద్ వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు హెలికాప్టర్ కొనేంత ఎదిగిండంటే ఆయన లోపల ఉన్న శ్రమ, పట్టుదల, ఆయన కష్టపడ్డ తత్వమే ఆయన అంత విజయానికి తీసుకెళ్ళినాయి. ఈ మూవీలో కూడా ఆయన చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక లో క్లాస్ నుంచి వెళ్ళి ఆయన టాలెంట్ తోటి ముందుకెళ్ళి ఎంతో మంది ఆయన ఎక్కిరిచ్చిర్రు, ఎంతో మంది ట్రోల్ చేసిండు, ఎంతో మంది ఏదో విధాలుగా నానా రకాలుగా ఆయన ట్రోల్ చేసినా కూడా అన్ని ట్రోల్స్ని పక్కకు పెట్టి ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో కష్టపడి సెటిల్ కావాలంటే ఈ మార్గం అనేంతలా ఆయన గెలిచి చూపించిందని నేను అనుకుంటా ఉన్నా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.